దాన్ని 100% కంట్రోల్ చేసుకుంటాము. ప్లీజ్. ఎస్ విజయ్ గారు, గతంలో కూడా వివాదం చెలరేగిన సర్దుబాట్లు చేశారు, బట్ మళ్ళీ రేగింది ఈ వివాదం. సో ఈ రగడికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డి నాయకత్వానికి సంబంధించి, పార్టీ స్థిరత్వానికి సంబంధించి కూడా ఎలాంటి సంకేతాలు ఇస్తుందన్న దానికి మీ వివరణ ఏంటి? రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అంతర్గతంగా వాళ్ళు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. మీరు తేల్చండి అంటే, ఒకటి రేవంత్ రెడ్డికి ఇక్కడ గ్రిప్ పోయింది. హైకమాండ్ కి సంబంధించినటువంటి అంశంలో ఏం మేనేజ్ చేస్తుండో, రాహుల్ గాంధీ ఎట్లా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డి వాళ్ళని ఏమీ అనలేని స్థాయికి వెళ్ళిపోయిండు. పార్టీ మీద గ్రిప్ లేదు. ఎందుకు? సుస్మిత లాంటి వాళ్ళు వచ్చి కూడా మీ అన్నదమ్ముల భాగోతాన్ని నిన్ను కళ్ళు తలకెక్కినాయి అని చెప్పడం, నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా అంటున్నారంటే మీరు ఏమి అనలేనటువంటి సిచ్యువేషన్లోకి చిన్నారెడ్డి ఆ మాట అన్నాడు అంటే మీరు పార్టీ మీద ఇక్కడ లేదు. ఆయనకు కూడా ఏముంది, ముఖ్యమంత్రికి కూడా ఏముంది, పర్సనల్ గా నేను ముఖ్యమంత్రి అయినా, నెక్స్ట్ నాది కాంగ్రెస్, నా సొంత ఆయన చెప్పినటువంటిది, నా స్కూల్ RSS, నా కాలేజీ తెలుగుదేశం, ఉద్యోగం మాత్రమే ఇలా చేస్తున్నా. ఆ ఉద్యోగం ఎట్లయితుంది? ఇప్పుడు కోవర్ట్ ఉద్యోగం లాగా అయిపోయింది ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ. సేమ్ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఏ రకంగా పతనం అయిపోయిందో ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ లోకి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి తీసుకుపోతున్నటువంటి విధానం కళ్ళెమ్మడి కనిపిస్తున్నా. ఇప్పుడు అధికారంలో ఉన్నది, అధికారంలో ముఖ్యమంత్రి పవర్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా కొంతమంది మాట్లాడతలేరు. ఇంకో 6 నెలలు అయినాక మాట్లాడతారు. ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా లాస్ట్ ఏడాది మనం చూద్దాం, అప్పుడు BRS లోకి పోదాం, ఏదన్నా ఉంటే కాంగ్రెస్ లోకి మళ్ళీ బీజేపీలోకి పోదాం అనే ఆలోచనతో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఆ రకమైన ఎందుకు అధికారం ఉన్నది, మనం కూడా పవర్ ఉపయోగించుకుందాం, కొన్ని పనులు చేయించుకుందాం, కొన్ని పర్సనల్ పనులు చేయించుకుందాం, కొన్ని నియోజకవర్గం పనులు చేయించుకుందాం, అధికారం ఉన్న వాళ్ళతో పంచాయతీ పెట్టుకుంటా ఏమొస్తుంది అనే ఒక దాంతో ఉన్నారు. అది కాకుండా కొంతమంది ఈ రకంగా బయటపడిపోతున్నటువంటిది కీలకమైనట్టు. ఇప్పుడు జీవన్ రెడ్డి బయటపడ్డా, చిన్నారెడ్డి అదే బయటపడ్డా, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి అయిపోయిందా, రాజగోపాల్ రెడ్డికి సపోర్ట్ గా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వచ్చాడా, ఇప్పుడు తాజాగా పరకాలకు సంబంధించిన సుస్మిత ఉన్నదంటే కొండా సురేఖ ఉంటేనే కదా, మంత్రివర్గ సహచరు రాలే కదా, ఆమెకు తెలియకుండా కూతురు వచ్చి అన్ని చేసే అంశం కాదటువంటి అంశం. సాక్షాత్తు ఒక మంత్రి క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్నటువంటి ఇద్దరు, ఒకరు చిన్నారెడ్డి, ఒకరు కొండా సురేఖ నీ మీద పూర్తి అసంతృప్తితో ఉన్నారు, నీకు వ్యతిరేకంగా పని చేస్తున్నా. మీరు కనీసం ఒక ఖండన లాంటిదో, దానికి వివరణ, ఒక చర్య ఏం చేయలేకపోతున్నారంటే పార్టీ మీద ఇక్కడ గ్రిప్ లేదు. కంటిన్యూ చేద్దాం. ప్రైమ్ డిబేట్ లో మరొక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్